సీతారామపురంలో రాఘవులు, పరంధాములు అనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడు అంటే అన్నకు చాలా ప్రేమ. అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాఘవులకు ఇద్దరు పిల్లలు. పరంధాములకు పిల్లలు లేరు. ఇద్దరి భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదమ్ములిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబం విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు. నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకు ఇద్దరు పిల్లలు. ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన తమ్ముడికి ఉండేది. అందుకని పంట చేతికి వచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు రాశిలో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒక రోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు. వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారమవుతుంది అని ఆలోచించేవాడు రాఘవులు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు రాశిలో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు రాశిలో మరొకరు ధాన్యం వేయటానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.